ఈరోజు వీడియో వచ్చేసి ఇలాంటి లాంగ్ ఫ్రాక్స్ని ఏ విధంగా ఫోల్డ్ చేసుకోవాలని చూపిస్తానండి. ఇది చెప్పాలంటే కొంచెం గెర ఎక్కువనే, ఇంతకన్నా ఎక్కువ కూడా ఉంటాయి. ఏదైనా కానివ్వండి ఏ విధంగా ఫోల్డ్ చేయాలని చూపిస్తాను. దీనివల్ల మీరు ఫోల్డింగ్ తీసే వరకు కూడా ఉండదు. ఫస్ట్ అయితే మీ లాంగ్ ఫ్రాక్ని ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఈవెన్గా పరుచుకోండి. ఈవెన్ లోపల లైనింగ్ కూడా మనకి ఈవెన్గా ఉంటేనే మనకి మడత అనేది బాగా వస్తుంది. పెట్టుకున్న తర్వాత ఇక్కడ నేను ఏ విధంగా అయితే వీడియోలో చూపిస్తున్నానో ఆ విధంగా కింద వైపు ఫోల్డ్ చేసుకోండి. అంటే హిప్ సైజ్ ఎంత ఉందో అంత సైజ్కి వచ్చేంత వరకు కూడా మనం చిన్నగా ఫోల్డ్ చేసుకోండి. ఎంత చిన్నగా ఫోల్డ్ చేసుకోగలిగితే అంత చిన్నగా అనమాట. ఇది లాంగ్ ఫ్రాక్ అండి, కాకపోతే దీనికంటే గేర ఎక్కువ ఉండేవి చాలా ఉంటాయి. సో అవైనా సరే మీరు ఇలానే ఫోల్డ్ చేసుకోవచ్చు ఇదే విధంగా. అండ్ దాని తర్వాత పైన వచ్చేసి మనం హ్యాండ్స్ లోపలికి ఏ విధంగా అయితే ఫోల్డ్ చేస్తాం అదే విధంగా ఫోల్డ్ చేసేసుకొని దాని తర్వాత ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా చిన్నగా ఒక 4-5 మడతలు వచ్చే విధంగా ఫోల్డ్ చేసుకోండి. ఇలా చేసేసుకున్న తర్వాత మీరు నార్మల్గా దీన్ని ఇలాగే మీరు బీరువాలో పెట్టేసుకోవచ్చు. కానీ కొన్ని ఫ్రాక్స్ అసలు మీరు మడత పెట్టినా కూడా ఫోల్డింగ్ ఊడిపోతూ ఉంటాయి. లైక్ నెట్ టైప్ అని, లేకపోతే కొన్ని పట్టు సారీస్ అలాంటివి. సో అలాంటి వాటికి ఏం చేస్తారంటే మోస్ట్లీ మనకి లెగిన్స్ ఉంటాయి కదండి. సో ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా లెగిన్ లోపలికి ఇన్సర్ట్ చేసేసేయండి. దీనివల్ల ఏంటంటే నెట్టెడ్ ఫ్రాక్ అయినా కానీ అది ఓడకుండా ఉంటుంది. అండ్ వన్ సైడ్కి మీరు అది వచ్చేలాగా చూసుకొని ఇంకా రెండో వైపుది దీని మీదకి పెట్టేసుకొని ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మడత పెట్టేసుకోవడమే, అంతే. చూసారు కదా, చాలా ఈజీ. అండ్ నేను ఇంకొక ఫోల్డింగ్ అనేది చూపిస్తాను. మీకు మీ దగ్గర ఉన్నటువంటి లాంగ్ ఫ్రాక్ని బట్టి మీకు నచ్చిన విధంగా మీరు ఫోల్డ్ చేసుకోవచ్చు. కొన్ని అయితే లెగ్గిన్స్ ఉంటాయి, కొన్ని అయితే ఇలాంటి నార్మల్ చుడీ ప్యాంట్స్ ఉంటూ ఉంటాయి కదా. సో అలాంటి వాటికి ఏం చేస్తారనేది చూపిస్తాను. ఫస్ట్ అయితే ప్యాంట్ నేను ఇక్కడ వీడియోలో ఏ విధంగా అయితే చూపిస్తున్నానో ఆ విధంగా డబల్ ఫోల్డ్ మనం నార్మల్గా ఎలా అయితే మడత పెట్టుకుంటాం అదే విధంగా మడత పెట్టేసుకొని దానిపైన దుప్పట్టను కూడా ఇలాగ సెట్ చేసుకొని ఇది పక్కన పెట్టేసుకోండి. పక్కన పెట్టుకున్న తర్వాత ఫ్రాక్ తీసుకొని యాజ్ ఇట్ ఈజ్ ఇందాక మనం ఏ విధంగా అయితే పరుచుకున్నామో అదే విధంగా బెడ్ మీద అయితే మనకి బాగుంటుంది. అండ్ లోపల లైనింగ్ ఫస్ట్ సరి చేసుకోవాలండి, లేకపోతే మనకి మడత అనేది నీట్గా రాదు, నలిగిపోయినట్టు అలా వస్తుంది. సరి చేసేసుకున్న తర్వాత ఆ చివర ఈ చివర ఫోల్డ్ చేసుకుంటూ రావాలి. చూసారు కదా, ఇలాగా. మీది ఇంకా బాగా గేర ఎక్కువ ఉంటే మాత్రం ఇంకా ఫోల్డింగ్స్ వస్తాయి. సో దాన్ని బట్టి మీరు చూసుకుని ఫోల్డ్ చేసుకుని అండ్ చేత్తో ప్రెస్ చేసుకుంటూ ఫోల్డ్ చేసుకోవాలి. దానివల్ల బెనిఫిట్ ఏంటంటే ఫ్రాక్ అనేది నలగకుండా ఉంటుంది. సో కింద ఎంత ఎలాగైతే ఫోల్డ్ చేసామో పైన కూడా హ్యాండ్స్ లోపలికి పెట్టేసుకుని ఇప్పుడు ఇందాక ఆల్రెడీ ఫోల్డ్ చేసుకున్నాం కదా ప్యాంట్ అండి, దాని మీద ఇది పెట్టేసుకొని కింద భాగం నుంచి ఎంత చిన్నగా వీలైతే అంత చిన్నగా మీరు ఫోల్డ్ అనేది చేయండి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత లాస్ట్కి వచ్చేసరికి అటువైపు భాగంని ప్యాంట్ లోపలికి ఇక్కడ వీడియో చూపిస్తున్న విధంగా లోపలికి ఇన్సర్ట్ చేసేయడమే అండి. చేసినా కూడా మీకు ఊడుతుందని అనిపిస్తే దానికి ఎలాగో మనకి కట్టుకోవడానికి తాడులు ఉంటాయి కాబట్టి ఆ తాడులతో కట్టేసుకుంటే చూసారా చాలా ఈజీ. ఎంత పెద్ద ఫ్రాక్ అయినా సరే మీరు ఇదే విధంగా చేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి చూపిస్తానండి, ఇంకొక లాంగ్ ఫ్రాక్ చూపిస్తాను. ఇది కూడా సేమ్. మీరు ఫస్ట్ అయితే లోపల లైనింగ్ కూడా కింద మనం ఏ విధంగా అయితే పరుచుకున్నామో అదేవిధంగా నీట్గా వచ్చేలాగా చూసుకోండి, లేకపోతే ముడతల కింద వస్తూ ఉంటుంది. తర్వాత ఇందాక 2 డ్రెస్సులు కూడా మనం ఆ చివరి నుంచి ఈ చివరికి ఎలా మడత అయితే పెట్టుకుంటూ వచ్చామో అదే విధంగా చిన్నగా మడత వచ్చేలాగా చేసుకుని పైన హ్యాండ్స్ కూడా ఫోల్డ్ చేసేసుకుని ఇలా ఎంత చిన్నగా వీలైతే అంత చిన్నగా మీరు మడత పెట్టుకుంటూ రండి. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇదైతే ఓకే. ఇందాక చెప్పుకున్నట్టుగా నెట్టెడ్ ఫ్రాక్స్ కానీ లేదంటే కొన్ని రకాల ఫ్రాక్స్ ఏంటంటే ఊడిపోతూ ఉంటాయి. సో అలాంటప్పుడు ఏం చేస్తారంటే మనకి కాటన్ సారీస్లోని లేకపోతే నార్మల్ సారీస్లో వచ్చేటటువంటి కవర్స్ ఉంటాయి, అవి ఎప్పుడు పాడేయకుండా దాంట్లో పెట్టేసుకుని మీరు బీరువాలో పెట్టేసుకుంటే చూడడానికి నీట్గా ఉంటాయి, ఫోల్డింగ్ అనేది ఓడదు. ఇలా కాకుండా మనకి బ్యాగ్స్ కూడా అవైలబుల్ ఉంటాయండి, కొనుక్కునే వాళ్ళు అవి కూడా కొనుక్కోవచ్చు, లేదంటే ఇలా కూడా మీరు సెట్ చేసుకోవచ్చు. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈరోజు వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నేను మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్.